ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు చెప్పిన మాటలన్నీ ఇంకను జరగకుండుట ఇజ్రాయేలు ప్రజలు చూచి దేవుని మాటలు నిరర్ధకమగుచున్నవని వారు అనుకుంటున్న సందర్భంలో దేవుడు తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఆకాశమును భూమిని గతించిపోయిననే కానీ దేవుడు నీ జీవితంలో సెలవిచ్చినటువంటి ఏ మాట అయినను ఎన్నటికీ ఎప్పటికీ నిరర్ధకము కావని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలయందు, దేవుని యొక్క మాటలయందు నీవు విశ్వాసముంచి నిరీక్షణ కలిగి జీవిస్తే గనక దేవుడు తప్పకుండా ఆలస్యమైనప్పటికీ అద్భుతముగా ఆయన తన వాగ్దానములను నీ జీవితంలో నెరవేరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరగాలి అంటే మొదటిగా నీవు ఆయన మాటల యందు నీవు విశ్వాసముంచాలి. ఎవరైతే నమ్ముతారో నమ్మువానికి సమస్తము సాధ్యము కాబట్టి నీవు ఆయన మాటల యందు విశ్వాసము కలిగి జీవించాలి. రెండవదిగా హృదయపూర్వకముగా ఆయనను నీవు అనుసరించాలి. మూడవదిగా మంచి భక్తి కలిగి నీవు జీవించాలి. ఎప్పుడైతే ఆయన మాటల యందు విశ్వాసముంచి హృదయపూర్వకముగా ఆయనను అనుసరించి మంచి భక్తి జీవితాన్ని నీవు కలిగి జీవిస్తావో దేవుడప్పుడు ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ, నేను నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ నీ జీవితంలో నెరవేరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆకాశము భూమి గతించినను కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు, నిరర్ధకము కావని దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరుగులాగున అట్టి జీవితాన్ని కలిగి మనందరము జీవించడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. ఇకను ఆలస్యము లేకనే నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయని నీ యొక్క వాక్యము ద్వారా ఇది నాన్న మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన విధానానికి నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవని నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును తండ్రి, అయా నీవిచ్చిన వాగ్దానములు, నీవిచ్చిన మాటలు తండ్రి మా జీవితంలో నెరవేరాలంటే మేము ఏ విధముగా జీవించాలో అట్టి జీవితాన్ని మాకు నేర్పిన విధానానికి నీకు స్తోత్రములు తండ్రి. అయా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తండ్రి అయా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఎండ వేడిమి గాలి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయా మీరు సహాయము దయచేయమని అడుగుచున్నాను. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించమని చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.